వెదర్ కండిషన్స్ వల్ల తిరుమలలో ఎక్కువ రోజులు స్టే చేయలేకపోయినాము. యాక్చువల్లీ పిల్లలతోటి కొంచెం క్లైమేట్ చేంజ్ అయితేనే వాళ్ళకి సర్ది దగ్గు పట్టేస్తుంది. అవన్నీ జరిగే ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి మాదైతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే. ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వచ్చేసినాము. మేము కౌస్తుభం రెస్ట్ హౌస్లో ఉండే అనమాట. ఇక్కడ చాలా బాగుండే రూమ్స్. సో ఇంకా మంచిగా వేడి వేడి ఛాయ్ తాగేసినాను నేను, పిల్లలు కూడా వేడి వేడి పాలు తాగేసినారు. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉందో, చాలా చల్లగా ఉందన్నమాట. మంచు అండ్ ముసురు పడుతుంది చాలా. సో ఇంకా మేమైతే మంచిగా ఛాయ్ అవంతా తాగేసి ఇంకా అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. చాలా అంటే చాలా వర్షం వెళ్ళే దారిలో కూడా లైక్ బస్సెస్ వెళ్తున్నాయి, క్యాబ్స్ వెళ్తున్నాయి. సో చాలా భయం వేసింది అనమాట. కానీ చాలా సేఫ్గా తీసుకెళ్ళినారు, మెల్లగా తీసుకెళ్ళినారు అనమాట. మాకు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి 1 hour 20 minutes పట్టింది. సో ఇంకా మేమైతే మంచిగా సేఫ్గా ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయిపోయినాము. చూడండి మొత్తం ఇంకా అసలు తెల్లవారి కాలేదు. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేసిన తర్వాత అక్కడ చూస్తే చాలా మంచిగా ఉండే, ఎక్కువ క్రౌడెడ్ లేదు, లిమిటెడ్ పీపుల్ ఉండే అనమాట. సో మంచిగా అనిపించింది అండ్ చాలా బాగుండే, ఇక్కడ క్లీన్గా ఉండే, మంచిగా ఉండే. అండ్ మా లక్కీ మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయనకి ఫ్లైట్లో ఎక్కడం. రుద్దు ఆల్రెడీ 2 times ఎక్కినాడు, బట్ లక్కీకి ఫస్ట్ టైం. సో ఇంకా ఇక్కడ వచ్చేసి విగ్రహం మాత్రం చాలా బాగుండే, స్వామివారి విగ్రహం. మేము మంచిగా పిక్చర్స్ అవన్నీ క్లిక్ చేసుకున్నాము. అండ్ ఫ్లైట్ వచ్చేసి ఒక 1/2 hour డీలే అయిందనమాట. సో ఇంకా ఏమంటారు టికెట్ అవన్నీ చూపించేసి బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఇంకా మేము చెక్కింగ్ అవంతా చేసేసుకున్నాము. యాక్చువల్లీ నేను ఆయిల్ కూడా పెట్టుకున్నాను అనమాట, పారాషూట్ ఆయిల్, అది తీసేయాల్సి వచ్చింది, అవన్నీ క్యారీ చేయొద్దు కదా. సో ఇంకా తీసి పడేసినాను. ఇంకా మంచిగా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా బయట నించొని చూస్తే చాలా బాగుండే, చల్లగా ఉండే, వర్షం పడుతుంది. అండ్ మా లక్కీ మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాడు, ఫస్ట్ టైం చూస్తున్నాడు అనమాట దగ్గర నుంచి. సో ఇంకా బస్సు ఎక్కేసి ఫ్లైట్ అక్కడి వరకు వెళ్ళిపోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అంబ్రెల్లాస్ పట్టుకొని పిల్లల్ని ఇంకా సేఫ్గా లోపల కూర్చోబెట్టేసినారనమాట. ఇంకా మేమైతే మంచిగా వెళ్ళి కూర్చున్నాము. సో చాలా భయం వేసింది, ఎందుకంటే లైక్ మధ్యలో నాకే అనిపించిందా అందరికి అనిపించిందా తెలియదు, ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామా అన్నట్టు నాకు ఫీల్ అయింది, లైక్ ఊగుతున్నట్టు అట్లా ఫీల్ వచ్చిందనమాట. సో ఇంకా మేమైతే సేఫ్గా హైదరాబాద్ రీచ్ అయిపోయినాము. చాలా థ్యాంక్స్ అనుకున్నాను నేను. సో ఇంకా మా లక్కీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే ఆయనకి ట్రైనే నచ్చిందంట, ఫ్లైట్ కన్నా ట్రైన్ జర్నీయే నచ్చిందని చెప్పాడు. సో ఇంకా మేమైతే రీచ్ అయిపోయిన తర్వాత మంచిగా బ్యాగ్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే చాలా క్లీనింగ్ ఉంటుంది అండ్ కుక్ చేయాలి. సో అన్ని రొటీన్ స్టార్ట్. సో అంతే అనమాట తిరుమల వీడియోస్. ఇప్పుడు మాత్రం అస్సలు వెళ్ళకండి, ఇది ఒక చిన్న అడ్వైస్. సో మీకు నచ్చితే వెళ్ళండి, పిల్లలు ఉంటే మాత్రం అన్నీ తీసుకొని వెళ్ళండి, అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళండి. సో అంతే, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.